మాతా కీ నమస్కారము. ఎందుకు ఈ జనసేనకు రావాలని అనుకుంటా ఉన్నారు, వచ్చినారు, చేస్తూ ఉన్నారు. ఏమి జనసేన అన్ని పార్టీలు వదిలి ఈ జనసేనలో మీకు ఏం లబ్ధి వస్తుందని, ఏం లాభం వస్తుందని, అసలు ఈ జనసేనని ఎందుకు వచ్చి మీరు జాయిన్ అయినారనేది సూటిగా మా ప్రశ్న. జనసేన ఎందుకు వచ్చారు అన్నారు. ఎస్, ఫైన్. జనసేన ఎందుకు వచ్చారంటే, జనసేన అంటే జనంలో ఉన్న సేన. అంటే సేన అంటే సేన ఏం చేస్తాడు? దేశానికి ఒక హిమాలయాలో మన సైనికుడు మన భారతదేశానికి ఏం చేస్తాడు? సైనికుడిగా పనిచేస్తాడు. జనాలకి సైనికుడు అంటే జనసేన అనే ఈరోజు ఆయన పెట్టాడు. సో ఆయన భావాలు ఆయన గురించి మళ్ళీ డెప్త్గా మాట్లాడుకుంటాం. సో జనసేన అంటే నో డౌట్ పవన్ కళ్యాణ్ అనే మహాయోగుడు జనసేనని పెట్టాడంటే ఈస్ బార్న్ ఫర్ ద పీపుల్. ఆ పీపుల్ కోసం ఆయన బతికిన వ్యక్తి కాబట్టి, పీపుల్ కోసం ఆయన పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి కాబట్టి, నా భావనలో ఆయన చేసే ఆలోచనలు అంటే ఆయనతో నేను కంపేర్ చేసుకోకపోయినా నా స్థాయిలో నేను అది ఆయన భావనలలో నా ఆలోచన భావన ఉంది అన్న భావనతో నేను స్ట్రాంగ్గా దృఢకంపలతో ఉన్నాను. గతంలో అన్ని పార్టీలు చూసాం. అన్ని పార్టీలతో ఒకటి ఆ రోజుట్లో మన అవగాహన తగ్గట్టు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజు పరిస్థితుల్లో నా అవగాహన బట్టి సో ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం, ఆ పార్టీ సపోర్ట్ చేద్దాం నేను క్రియాశీలకంగా వర్క్ చేశాను. కానీ పూర్తిగా ఏ పార్టీని నేను పరకాయ ప్రవేశం చేసినట్టు అంటే నా పూర్తిగా పార్టీని నేను అబ్జర్వ్ చేసుకొని పార్టీ కోసం బయట వచ్చి స్వస్థంగా చేయడం అంటే జనసేన పార్టీని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీస్ చిన్నప్పటి నుంచి నేనైతే భావాలు అనుకుంటున్నానో సొసైటీ గురించి, సమాజం గురించి, ఆ రెండు ఒకే విధంగా ఉండడంతో కళ్యాణ్ గారితో మనస్ఫూర్తిగా నడవాలని నిర్ణయించుకోవడం జరిగింది. మనం ఏ మనిషి అయినా తన భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని అందరినీ ప్రేమిస్తారు. కానీ నేను ఎప్పుడూ అనుకునేవాడిని, యాజ్ యు లవ్ యువర్ ఫ్యామిలీ, యాజ్ యు లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వన్ మస్ట్ లవ్ ద కంట్రీ. మన దేశాన్ని ప్రేమించాలా అనే ఒక ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. కాబట్టి మనం ఏం చేసాం మన ఫ్యామిలీ కంటే మనం ఏం చేసాం దేశానికి అనే ఒక ఆలోచన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. అందువల్లే నేను రాజకీయాల్లో ఏదో మార్పు రావడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా మా నాయకుడి వెంట నడిచి ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తామని ఆలోచన ఉంది. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఖచ్చితంగా సార్. ఆయనతో మొట్టమొదట నేను మాట్లాడిన మాట, ఇఫ్ యు ఆర్ ట్రూత్ఫుల్ యు ఆర్ వెరీ పవర్ఫుల్, దేర్ ఇస్ నో నీడ్ టు బెండ్ ద హెడ్ ఈవెన్ ద ఐలిడ్. మనలో నీతి నిజాయితీ ఉంటే తల కాదు కనురెప్ప కూడా ఉంచాల్సిన అవసరం లేదు, అలాగే మనం ఈ నడక చేయాలి అని అన్న మాటకి ఆయన దాదాపు నాతో 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అంటే ఆ ఫైర్ని పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చాయి. చెగువేరా, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్సీరామ్ ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ భావాలతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశామాషగా రాజకీయాలకు రాలేదు. అన్నీ వదులుకొని, అన్ని థ్రెట్లకు భయపడి, అన్ని అవమానాలకు భయపడి, సంసారాన్ని వదులుకొని, ఆదాయాన్ని వదులుకొని, ఒక లగ్జరీ లైఫ్ను ఉపయోగని రాజకీయాలకు వచ్చాడు. బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించాలి, రైతులకు మెరుగైన సేద్యం అందించాలి, మహిళలకు అన్నిట్లో సమాన హక్కు కలిగించాలి, యూత్ను బలోపేతం చేయాలి. యూత్ దేశానికి ఒక నదులు గనులే కాదు వనరులు. యూత్ వీటికంటే గొప్ప శక్తివంతులు. వారు యూత్ తలుచుకుంటే దేశాన్ని బలోపేతం చేస్తారు, ఎంతో ముందుకెళ్తారు. వారిని బలోపేతం చేయాలంటేనే జనసేన పార్టీ స్థాపించే వృద్ధులకు అంగవైకులకు 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. వృద్ధులకు సపరేట్ వృద్ధాసేవలు కట్టి పోషిస్తానన్నాడు. కొడుకులు చూడే పని నేను చేసి పెడతానన్నాడు. 2014లో కాపులు లేకపోతే ఆయన ఎక్కడో వెనకబడండి, ఈరోజు జైలుకి వెళ్ళేవాడండి. 24% కాపుల దగ్గరకు పోయి పవన్ కళ్యాణ్ దగ్గర పోయి నువ్వు కాళ్ళు పట్టుకొని ఆయన దగ్గర ఎలక్షన్ క్యాంపెయిన్ తెచ్చుకొని ఆయన నిన్ను గెలిపిస్తే ఈరోజు ఆయన కరాబాగలాగా వాడుకొని ఇసిరిపాడు నేను తత్వం నీది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్,